జగన్నాథం తన మేడ వసారాలో వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా మసికలు వేసిన చీర కట్టుకుని అస్థిపంజరం లాంటి శరీరంతో ఒక నడివయసు యువతి ఇంచుమించు ఏడుస్తున్నట్టు మాట్లాడుతోంది. అయ్యగారు, బాకీ మొత్తం కట్టేసినాను అయ్యగారు. వడ్డీ కూడా కట్టేసినానండి. నా మురుగులు నాకు ఇచ్చేయండి. ఆ దీనాలాపాలన్నింటినీ లతా మంగేష్కర్ గానం వింటున్నట్లు చిరునవ్వుతో వింటున్నాడు జగన్నాథం. పోవే, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు బాకీ చెల్లించాల్సిన గడువు ఏనాడో దాటిపోయింది. 2 నెలలుగా వడ్డీ ఇస్తున్నావు నువ్వు. నీ బాకీ కింద నీ మురుగులు కట్టేసుకున్నాను. పో పో. అయ్యా, బిడ్డలుగన్న తండ్రులు, మీకిది న్యాయం కాదు. వడ్డీ కావాలంటే ఇత్తా, తీసుకోండయ్యా. నా మురుగులు ఇప్పించేయండి. నెత్తురుగొట్టు కూడబెట్టు కొనుక్కున్న మురుగులయ్యి. ఇట్టాంటి అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు. మీ అన్యాయం మిమ్మల్నే కొడతాది. ఏంటే, పొద్దున్నే వచ్చి శాపనార్థాలు పెడుతున్నావు? పో, అవతలకు పో. చెయ్యి పట్టి ఏడుస్తోన్న ఆ మనిషిని బయటికి గెంటేశాడు జగన్నాథం. తన ఇంటి గుమ్మంలో నిలబడి ఇదంతా చూస్తున్న సరళ అప్రయత్నంగా పైకి చూసింది. శ్రీనాథ్ కూడా అక్కడే ఉన్నాడు. సరళ చూపులతో చూపులు కలవగానే ఏదో తప్పు చేసిన వాళ్ళ కుచించుకుపోయి లోపలకు వెళ్ళిపోయాడు. సరళకు లోకం తెలుస్తున్న కొద్దీ జగన్నాథం చేస్తోన్న వ్యాపారం ఏమిటో అర్థం కాసాగింది. మాసిన గుడ్డలు కట్టుకున్న అస్థిపంజరాల మనుషులు, గోచీలతో వచ్చే కూలి జనం జగన్నాథం ఇంటి ముందు తాము తాకట్టు పెట్టిన వస్తువుల కోసం ఘర్షణ పడ్డం మామూలైపోయింది. ఆ కూలీల, ఆ అన్నార్తుల, ఆ అనాథల కరుడుగట్టిన కన్నీళ్లేనా ఈ ఐశ్వర్యం? ఈ ప్రశ్న సరళ మనసును మరిగిస్తోంది ఇటీవల. సరళ, శ్రీనాథ్ ఇద్దరూ బిఏ పాస్ అయ్యారు. అది టౌను కావడం వల్ల అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు. శ్రీనాథ్ ఆరోగ్య పరిస్థితిని బట్టి అతడిని హాస్టల్లో దించడానికి వీల్లేదు. రాజ్యలక్ష్మి ఒక్కరితి వెళ్ళి అతడితో వేరు కాపురం పెట్టడానికి కూడా వీల్లేదు. రాజ్యలక్ష్మి లేకపోతే జగన్నాథం ఒక్కడు ఆ ఇంటిని నిర్వహించుకోలేడు. అయినా ఇంకా నువ్వు పైకి చదివి ఏం చెయ్యాలరా? బిఏ పాస్ అయ్యావుగా, ఫ్యామిలీ బిజినెస్ చూసుకో అన్నాడు జగన్నాథం. ఆ ఫ్యామిలీ బిజినెస్ ఏంటో శ్రీనాథ్కి పాపం మొదట అర్థం కాలేదు. తీరా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాక వడ్డీ లెక్కల పుస్తకాలు, దొంగ వడ్డీ లెక్కలు, మామూలు లెక్కలు, ఇదంతా ఒక చిత్రవ్యూహంలా అనిపించి అతనికి తల తిరిగిపోయింది. పైగా తన ఎదుట నిలబడి దీనంగా తమ వస్తువులు తమకియ్యమని ప్రాధేయపడుతున్న ఆ కూలీ జనంతో కర్కోటకంగా వ్యవహరించి ఆ వస్తువులు స్వాహా చేయడం కూడా అతనికి సాధ్యం కాదు. ఆ దీనుల ఆర్తనాదం అతని మనసుకి రంపపు కోతగా ఉంది. ఆ రాత్రి అతనికి ఆస్తమా అటాక్ వచ్చింది. ఇదంతా చూసిన జగన్నాథం, ఈ వడ్డీ వ్యాపారానికి నువ్వు పనికిరావు. పోనీ పొలం పనులు చూసుకోగలవా? ఏం చేయనక్కర్లేదు, కేవలం అజమాయిషీ అంతే అన్నాడు. శ్రీనాథ్ తల ఊపాడు. తండ్రి ఫ్యామిలీ బిజినెస్లో ఎక్కడో ఏదో దోషముందని అతనికి అనిపిస్తోంది. అంతమంది తన ఇంటి ముందు అలా క్షోభపడ్డం భరింపరానిదిగాను ఉంది. కానీ తండ్రితో ఆ విషయం ఎలా చెప్పాలో తెలియలేదు. మొదట్నుంచి తండ్రంటే అతనికి భయమే. అదీగాక అనారోగ్య కారణంగా ఏ విషయం గురించైనా మదనపడే శక్తి అతనికి లేదు. ఇప్పుడు అలాగే అలసత్వంతో ఆ విషయాలన్నీ అర్థం చేసుకుని ఆ సమస్యలు పరిష్కరించడానికి మారుగా ఆ సంగతులన్నీ తన మనసులోంచి తుడిచేయడానికే ప్రయత్నించాడు. మొదటిసారిగా తమ పొలాల దగ్గరకు వెళ్ళాడు. పచ్చని ఆ పొలాలు, చల్లని గాలి, ఆ వాతావరణం చాలా హాయిగా తోచింది శ్రీనాథ్కి. తమకంత విస్తీర్ణమైన పొలాలున్నట్లు అతనికి తెలియనే తెలీదు. అలా నడుస్తున్నవాడు చటుకున ఆగిపోయాడు. ఎదుట ఉన్న దృశ్యం చూసి. ముగ్గురు కూలీలున్నారు. ఒక గుడ్డ మూటలోంచి ఆదరా బాదరా ఏదో తింటున్నారు. ఒక పొడుగాటివాడు కర్ర పుచ్చుకుని, ఏందిరా యాదవ్ నాయల్లారా, ఈడ కూకొని తింటానికొచ్చినాడ్రా, లేవండ్రా, లేచి పనులోకెళ్ళండి అని అదిలిస్తున్నాడు. వాళ్ళు గబగబా గుడ్డమూట కట్టేసి పనిలోకి జొరబడ్డారు. ఆ దృశ్యం చూడలేకపోయాడు శ్రీనాథ్. పోనీ వాళ్ళని తిన్నీరాదు, తిన్నాక పనులకు వెళ్ళేవారుగా అన్నాడు. ఆ పొడుగాటివాడు శ్రీనాథ్ని అజ్ఞానిని చూసినట్లుగా చూశాడు. జాలి పడుతున్నట్లుగా నవ్వాడు. బోధ చేస్తున్నట్లు చెప్పసాగాడు. ఈ కూలేదవుల సంగతి మీకేం తెలవదండి అయ్యగారు. వీళ్ళు పని చేస్తారేటండి, పని దొంగలు కాని. ఎక్కడికక్కడ పనేగేసి ఊసుల్లో పడిపోతా ఉంటారండి. ఊరికే అట్ట అదిలితా ఉండాల్సిందే. గొడ్డిని తోలినట్టు తోల్తా ఉంటే గాని పనిచేయరు. ఈళ్ళనట్ట వదిలేశామంటే ఎక్కడోళ్ళక్కడ ఊసులు చెప్పుకుంటూ, రొట్టెలు తింటూ, సొట్టలు కాల్చుకుంటూ కూసుంటారు. మన పొలం బీడుడిపోద్ది. ఈ సోములుగాని సుత్తే వీళ్ళందరికీ హెడల్. అయ్యగారిని అడగండి నా సంగతి. గర్వంగా మీసం నిలేసుకున్నాడు సోములు. శ్రీనాథ్ మాట్లాడకుండా ముందుకు నడిచాడు. అతనికి మనసంతా గందరగోళంగా ఉంది. అంతకుముందు ఎంతో సౌభాగ్యవంతంగా కనపడిన పంట చేలు ఇప్పుడు తమలో ఏదో భయంకర రహస్యం దాచుకుని
రారా, మా దగ్గరకు రా, రహస్యం చెబుతాం అన్నట్లు ఊగుతున్నాయి. అంతలో అతనికి ఏదో ఏడుపు వినిపించింది. నడుము వంగిన ముసలాడు దీనాతి దీనంగా ఏడుస్తూ పనిచేస్తున్నాడు. తన వెంటే ఉన్న సోముల్ని వాడెందుకలా ఏడుస్తున్నాడు అని అడిగాడు శ్రీనాథ్. శ్రీనాథ్ అలా అడుగుతుండగానే వాడు శ్రీనాథ్ ముఖంలోకి చూసి వెర్రిగా నవ్వాడు. ఆ నవ్వు చూసి భయం వేసింది శ్రీనాథ్కి. ఆడా, ఆడో పిచ్చాడులేండి. ఒకప్పుడు ఈ పొలం ఆడిదే. అయ్యగారి దగ్గర తాకట్టెట్టాడు. బాకీ తీర్చలేకపోయాడు. పొలం అమ్మేసుకున్నాడు. ఇంకా ఆ మట్టి మీద బెమాడికి ఏడే కూలిగా ఉండి అట్టా ఏడుతా నవ్వుతా ఉంటాడు. నవ్వుతూ చెప్పాడు సోములు. శరీరంలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి శ్రీనాథ్కి. ఆ వెర్రి నవ్వు అతని మనసులో మారుమ్రోగుతోంది. ఇతనికెవరూ లేరా అన్నాడు. ఉన్నారండి. కొడుకులంతా ఈ ఊరొదిలి పట్నం పోయారు. ఈడ్ని రమ్మన్నారు. ఈడు రానన్నాడు. చెప్పానుగా, ఈ మట్టి మీద బెమ అని. ముసలాడని ఎర్రోడని అంతా కనిపెట్టి సూతారులేండి. పని చేయకపోయినా నేను ఈయనంతగా ఏమనలేండి. తన ఔదార్యం ప్రకటించుకున్నాడు సోములు. తన జేబులోంచి 5 రూపాయలు తీసి ముసలాడికిచ్చాడు శ్రీనాథ్. వాడు శ్రీనాథం చూసి ఒక వెకిలి నవ్వు నవ్వి, ఆ నోటు ఒక మొక్క కింద గొయ్యి తవ్వి దానిలో పాతి మంచి ఎరువవుతాది అన్నాడు మళ్ళీ వెకిలి నవ్వుతో. సోములు గబగబా ఆ నోటు దులిపి తీసి శ్రీనాథ్కి ఇవ్వబోయాడు. శ్రీనాథ్ తీసుకోకపోయేసరికి ఆ నోటు తన జేబులో పెట్టేసుకున్నాడు. అంతకుముందు ఏనాడు టౌన్ దాటి రాలేదు శ్రీనాథ్. ఈనాడు అతనికి ఇదంతా ఏదో కొత్త ప్రపంచంలా కనబడుతోంది. ఇంకా ఇంకా చూడాలని, ఎన్నెన్నో తెలుసుకోవాలని జిజ్ఞాస ప్రారంభమైంది. దూరంగా కొండల మధ్య గుడిసెలు కనిపిస్తున్నాయి. అక్కడుండేది ఎవరు అని అడిగాడు శ్రీనాథ్. కోయదొరలయ్య గారు. అక్కడికి మీరు నడవలేరు. ఇక్కడి నుంచి 18 మైళ్ళ దూరం. ఒకవైపు దూరంగా గోదావరి ప్రవహిస్తోన్న శబ్దం వినిపిస్తోంది. మరొక వైపు దట్టంగా భయంకరంగా అడవులు. అక్కడికి నేను వెళ్ళాలి మొండిగా అన్నాడు శ్రీనాథ్. ఎందుకయ్యగారు? ఆడేటుంటాది? గుడిసెలు, మురికి మనుషులు. ఆళ్లలో కొందరు ఏడ్నే కూలి చేస్తున్నారు. శ్రీనాథ్కి పట్టుదల రానే రాదు. వస్తే మాత్రం వదళ్ళు. నేను వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో చెప్పు. అయ్యగారితో చెప్తానండి. ఎవరిదైనా జీపు కారు పంపిస్తారండి బుర్ర గోకుంటూ అన్నాడు సోములు. తన తండ్రి తను ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి ఒప్పుకోకపోవచ్చు అనిపించింది శ్రీనాథ్కి. సరిగ్గా ఆ సమయంలోనే కొంచెం దూరంగా మట్టి రోడ్డు మీద జీపు పోతూ కనిపించింది. ఎవరిదా జీపు? అదా అండి, లాయర్ బాబుదండి. లాయర్ బాబు గారు ఆ కోయిదూరం దగ్గరికి ఎందుకు వెళుతున్నారు? సోములు కిసుక్కున నవ్వాడు. ఆ లాయర్ బాబు చెట్టు కింద ప్లేడరండి. ఆయనకి ఎక్కడా కేసులు దొరక్క ఈ బేదాబిక్కి వాళ్ళ కేసులన్నీ చూస్తాడండి. అందుకే వాళ్ళందరికీ ఆయనంటే భక్తి. దేవుడల్లే చూస్తారు. మా నాయగారు మండిపడుతున్నారు ఈయన పేరు చెప్తే. సోములు మాట్లాడుతుండగానే వెర్రివాడు గట్టిగా అరుస్తూ జీప్ వైపు పరిగెట్టాడు. అతడి అరుపులు విని జీప్ ఆపాడు లాయర్. వెర్రివాడు చేతులు ఊపుతూ గట్టిగా అరుస్తూ ఏదో చెప్తున్నాడు. అతడు శాంతంగా వింటున్నాడు. శ్రీనాథ్ జీపును చేరుకున్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న లాయర్ని చూశాడు. అతడు ఆజాను బాహు, అందగాడు. చిరునవ్వులో ఏదో ప్రశాంతత ఉంది. కళ్ళల్లో మంచి ఆకర్షణ ఉంది. లాయర్ బాబు గారు ఆ కోయిదూరం దగ్గరికి ఎందుకు వెళుతున్నారు? సోములు కిసుక్కున నవ్వాడు. ఆ లాయర్ బాబు చెట్టు కింద ప్లేడరండి. ఆయనకి ఎక్కడా కేసులు దొరక్క ఈ బేదాబిక్కి వాళ్ళ కేసులన్నీ చూస్తాడండి. అందుకే వాళ్ళందరికీ ఆయనంటే భక్తి. దేవుడల్లే చూస్తారు. మా నాయగారు మండిపడుతున్నారు ఈయన పేరు చెప్తే. సోములు మాట్లాడుతుండగానే వెర్రివాడు గట్టిగా అరుస్తూ జీప్ వైపు పరిగెట్టాడు. అతడి అరుపులు విని జీప్ ఆపాడు లాయర్. వెర్రివాడు చేతులు ఊపుతూ గట్టిగా అరుస్తూ ఏదో చెప్తున్నాడు. అతడు శాంతంగా వింటున్నాడు. శ్రీనాథ్ జీపును చేరుకున్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న లాయర్ని చూశాడు. అతడు ఆజాను బాహు, అందగాడు. చిరునవ్వులో ఏదో ప్రశాంతత ఉంది. కళ్ళల్లో మంచి ఆకర్షణ ఉంది. మీరు కోయిదర్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ టౌన్కి వచ్చేస్తారా అని శ్రీనాథ్ తనే ముందు పలకరించాడు లాయర్ని. లాయర్ శ్రీనాథ్ని కుతూహలంతో చూస్తూ, అవును, అక్కడ నాకు దాదాపు 1 గంట పనుంటుంది. పని పూర్తి కాగానే తిరిగొస్తాను. దేనికి అన్నాడు. నాకు లిఫ్ట్ ఇవ్వగలరా? మీకక్కడ పనుందా? లేదు, ఊరికే చూడాలని. మీరీ ప్రాంతానికి కొత్త? అవును. రండి. శ్రీనాథ్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు లాయర్. వెర్రివాడితో తప్పకుండా నీ కేసు గెలిపిస్తాను అన్నాక వాడు దండం పెట్టి తప్పుకున్నాడు. లాయర్ జీపు స్టార్ట్ చేశాడు. కేసేంటి? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనాథ్. మీకు తెలీదా? ఆ వెర్రివాడ కథ తెలియని వాళ్ళు లేరే. చెప్పండి. ఈ టౌన్లో జగన్నాథం అని బీదవాళ్ల పచ్చి నెత్తురు తాగే కసాయి ఒకడున్నాడు. వాడే కారణం పాపం వీడిలా వెర్రివాడు కావడానికి. ఇప్పుడు అందరూ వీడిని వెర్రివాడు అంటున్నారే తప్ప వీడి పేరు కూడా మరిచిపోయారు.
వీడి పెళ్ళానికి జబ్బు చేసింది. వీళ్ళల్లో జబ్బు చేయగానే ముందు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లరు. మంత్రాలు, తంత్రాలు, మూలికలు అంటూ ఆ వైద్యాలన్నీ చేస్తారు. తీరా రోగం ముదిరి వీళ్ళ వశం తప్పిపోయాక అప్పుడు తీసుకెళ్తారు డాక్టర్ దగ్గరికి. వీడి భార్య విషయంలోనూ అంతే జరిగింది. ఏ రోజు సంపాదించింది ఆ రోజు తాగి తగలేస్తాడు. దమ్మిడి నిల ఉండదు. వీడికి 2 ఎకరాల పొలం ఉంది. కుటుంబం తిండికి, గుడ్డకి కొదవ లేకుండా బాగానే సాగుతోంది. భార్య వైద్యం కోసం ఆ 2 ఎకరాల పొలము జగన్నాథం దగ్గర తాకట్టు పెట్టాడు. ఆ జగన్నాథం వడ్డీల మీద వడ్డీలు పెంచి వీడి పొలాన్ని తన పొలంలో కలిపేసుకున్నాడు. పాపం వీడికి భార్య పోయింది, పొలము పోయింది. తన భూమి మరొకరు స్వాధీనం చేసుకోవడం వాడు భరించలేకపోయాడు. ఏం చేస్తాడు? కొడుకులు పట్నం పోయారు. వాళ్లతో పోకుండా వెర్రివాళ్ల ఆ మట్టిని వదలకుండా పట్టుకుని వేలాడుతున్నాడు. నన్ను చూసినప్పుడల్లా జగన్నాథం మీద కేసు పెట్టి తన పొలం తనకు ఇప్పించమంటాడు. ఇప్పించగలరా? ఏం లాభం లేదు. ఆ జగన్నాథం సామాన్యుడు అనుకుంటున్నారా? ఎక్కడికక్కడ పగడ్బందీగా తయారు చేసుకున్నాడు కాగితాలు. అన్నింటి మీద వీడి వేలుముద్రలు. వీళ్ళకి చదువు సంధ్య లేదు కదా. గుడ్డిగా వేలుముద్రలు వేసేసి తమ పీకల మీదకి తామే తెచ్చుకుంటారు. ఆ దేవుడనేవాడుంటే జగన్నాథానికి తగిన శాస్తి జరగవలసిందే కాని నేనేం చేయలేను. ఊరికే వాణ్ణి ఓదార్చడానికి కేసు పెడదామంటాను అంతే. వింటూ ఆలోచిస్తూ కూర్చున్నాడు శ్రీనాథ్. జీప్ ఆగగానే కోయిదొరలందరూ, స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద అంతా జీప్ దగ్గరికి వచ్చారు. అందరూ లాయర్కి దండాలు పెట్టారు. లాయర్ జీపులోంచి దిగాడు. అతని వెంట శ్రీనాథ్ కూడా దిగాడు. అప్లికేషన్ తయారు చేశాను, మీరంతా వేలిముద్రలు వేసేయండి అన్నాడు లాయర్. అంతా లాయర్ చూపించిన చోట వేలిముద్రలు వేసేశారు. లాయరు శ్రీనాథ్తో, చూసారా ఎంత అమాయకులో, ఇలాంటి వాళ్ళను మోసం చేయడం ఎంత తేలిక అన్నాడు. అప్లికేషన్ దేనికి అని అడిగాడు శ్రీనాథ్. చెప్తాను రండి అని లాయర్ శ్రీనాథ్ని కొంచెం దూరంలో ఉన్న కొత్తగా కట్టిన ఇళ్ల దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఇవి చూసారా, గిరిజనుల కోసం గవర్నమెంట్ కట్టించిన ఇళ్ళు అన్నాడు. బాగానే ఉన్నాయే. ఆ అంతా పైన పటారం, లోన్ లొటారం. గవర్నమెంట్ పథకాల్లాగే. ఈ ఇళ్ళు ఎండకు వానకు పనికిరావు. వానొచ్చిందంటే లోపలంతా కురుస్తుంది. పెళ్ళున ఎండ కాసిందంటే లోపలున్న వాళ్ళు నల్లుల్లా మాడిపోతారు. అలా కట్టారు ఇళ్ళు. ఇదంతా ఆ కాంట్రాక్టర్ కట్టుకున్న పుణ్యం. ఎందరో మహానుభావులు పాపం. వీళ్ళు చలికి ఒంటి మీద చొక్కా అయినా లేక చలిమంటలు వేసుకుని ఆ మంటల వెచ్చదనంలో తమ మనసులో మంటలు అణుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. గవర్నమెంట్ చట్టాలు చేస్తోంది, పథకాలు వేస్తోంది. అయినా ఏం లాభం? అవన్నీ చిల్లర దేవుళ్ల నైవేద్యాలకు హరించుకుపోతున్నాయి. వీళ్ళు ఎప్పట్లాగానే అజ్ఞానంలో, దరిద్రంలో మగ్గిపోతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? కాంట్రాక్టర్ కట్టిన ఇళ్ళు ఇంత ఘోరంగా ఉన్నాయని వచ్చి పరిశీలించమని గవర్నమెంట్కి అప్లికేషన్ పంపుతున్నాను. వీళ్ళంతా వేలిముద్రలు వేశారు, చూశారుగా. గవర్నమెంట్ విచారణ జరిపిస్తుందా? సాధారణంగా జరిపించదు. ఇలాంటి అప్లికేషన్లన్నీ ఎప్పటికప్పుడు బుట్ట దాఖలాలే. అందరూ అన్ని స్థాయిల్లోనూ ఎక్కడికక్కడ లాలూచీలు పడిపోతుంటారు. అందినంత మట్టుకు గాది కింద పందికొక్కుల్లా మెక్కడమే పని. కానీ మనలాంటి వాళ్ళం ప్రయత్నించాలి, న్యాయం జరిగేలా చూడాలి. వీళ్ళు అమాయకులని, అజ్ఞానులని, ఏమీ చేయలేరని రోజురోజుకి వీళ్లపైన అత్యాచారాలు పెరుగుతున్నాయి కానీ తరగడం లేదు. ఇక్కడ బాలల బడింది చూశారుగా. అందులో పేరుకి ఈ గిరిజనుల పిల్లల కోసం గోధుమ రవ్వ, పంచదార, బియ్యం వగైరా సప్లై అవుతాయి. శాంక్షన్ అయిన సరుకులో కొదో వంతైనా ఈ పసిపిల్లల నోట్లో పడవు. దరిద్రులైన ఈ పసిపిల్లల నోటి ముందర కూడు కూడా మింగితేనే కాని ఆ మహానుభావుల ఆకలి తీరదు కాబోలు. ఆ ఆకలి ఎంత మింగినా తీరేది కాదులేండి. ఆ రాక్షసుడు జగన్నాథం, పీడీఓ సుబ్బారావు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మోహన్ రావు వీళ్ళంతా లాలూచిపడి ఎక్కడవక్కడ పనిచేసుకుంటారు. ఈ దరిద్రుల నోళ్లు కొట్టి. శ్రీనాథ్ విభ్రాంతితో చూశాడు. అతని చుట్టూ దరిద్రం భయంకరంగా తాండవమాడుతోంది. మగవాళ్లలో చాలామంది గోచీలు తప్ప మరో బట్టం లేకుండా ఉన్నారు. అతి కొద్దిమంది పంచెలు కట్టుకుని చొక్కాలు తొడుక్కున్నారు. ఆడవాళ్లు ఆరు బయట రాళ్లతో తయారు చేసిన పొయ్యల మీద కొండలతో ఏవో వండుకున్నారు. పిల్లల్లో చాలామంది ఎత్తుగా ఉన్న పొట్టలతో, పూచిక పుల్లలాంటి కాళ్ళు చేతులతో రూపం దాల్చిన అనారోగ్యంలో ఉన్నారు. రోజు తను తినే తిండి వీళ్ల నోటి దగ్గర నుంచి లాక్కుందే అని అనుకునేసరికి అతడికి కడుపులో తిప్పినట్లయింది. ఇక వెళదామా అన్నాడు లాయర్, తెలివైనవాడు. శ్రీనాథ్ ముఖంలోకి చూస్తూ అతని మనసులోని సంఘర్షణ గ్రహించగలిగాడు. అభిమానంగా, మనం బాధపడినంత మాత్రాన సరిపోదు. ఏదో ఒకటి మనం చేయగలిగినంత వరకు చేయడానికి ప్రయత్నించాలి. మీరు మా స్వచ్ఛంద సేవా సంఘంలో చేరకూడదు? అదేంటి? ఔత్సాహికులమైన యువకులం కొందరం చేరి ఏర్పాటు చేసుకున్న సంఘం ఇది. దానికి నేనే ప్రెసిడెంట్ని.
మాకందరికీ ఎవరి ఉద్యోగాలు వాళ్ళకున్నాయి. వీలైనంత వరకు మా చుట్టూ ఉన్న పీడిత జనానికి సాధ్యమైనంత రక్షణ కల్పించడమే మా ధ్యేయం. ఉదాహరణకు నేను లాయర్‌ని. నేను వీళ్ళకి సంబంధించిన కేసులు ఫీజు తీసుకోకుండానే వకాల్తా పుచ్చుకుంటున్నాను. వాళ్ళు అమాయకులు. కోర్టులన్నా, పోలీసులన్నా, కేసులన్నా భయపడతారు. ఈ విషయాలలో వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు అంత దారుణమైనవిలెండి. అవి ఆసరాగా తీసుకుని ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు వీళ్ళని యథేచ్ఛగా కాల్చుకుని తింటున్నారు. వీళ్ళకి భయపడొద్దని ధైర్యం చెప్పి కేసు పెట్టించిన వాడిని నేనే. ప్రస్తుతం జగన్నాథం మీదనే ఉన్నాయి 2, 3 కేసులు. అన్నీ తాకట్టు చేసుకున్న దొంగ వడ్డీ కేసులే. వాడి ఎంత కనుక్కుంటాను. మీ సంగతి చెప్పండి. మా సంఘంలో చేరతారా? శ్రీనాథ్ తలదించుకుని సిగ్గుపడుతున్నట్లుగా, నేను ఆస్తమా రోగిని. అది కూడా మామూలు ఆస్తమా కాదు. అటాక్స్ చాలా ఉధృతంగా వస్తాయి. నా అనారోగ్యం బాగుపడితే మీ సంఘంలో చేరతాను అన్నాడు. ఐఆమ్ సారీ. విష్ యూ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ. జీపు బయలుదేరి టౌన్లోకొచ్చే వరకు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. టౌన్ ప్రవేశించాక ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న లాయర్ని చూసి, మీ పేరు తెలుసుకోవచ్చునా అని అడిగాడు శ్రీనాథ్. చంద్రమోహన్. మీ పేరేంటి? మీరెక్కడుంటారు? నా పేరు శ్రీనాథ్. నేను జగన్నాథం గారి అబ్బాయిని. జీప్ సడన్ బ్రేక్తో ఆగింది. ఓ గాడ్ అనే మాటలు చంద్రమోహన్ నోటి నుండి అప్రయత్నంగా వెలువడ్డాయి. శ్రీనాథ్ మలినమైన ముఖంతో, ఇక్కడ దిగిపోనా? మా ఇంటి వరకు రిక్షాలో వెళ్ళగలను అన్నాడు. పర్వాలేదు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని మళ్ళీ జీపు స్టార్ట్ చేశాడు. చంద్రమోహన్, జగన్నాథం ఇల్లు చేరుకునే వరకు ఎవరూ మాట్లాడుకోలేదు. ఇదే ఆపండి అని శ్రీనాథ్ అన్నాక జగన్నాథం ఇంటి ముందు జీప్ ఆగింది. శ్రీనాథ్ దిగి తన చేయి జాపాడు. చంద్రమోహన్ ఆ చెయ్యందుకుని కరచాలనం చేశాడు. తన గుమ్మంలో నుంచుని కుతూహలంగా చూస్తూ అన్న సరళ చూపులతో కలుసుకున్నాయి చంద్రమోహన్ చూపులు. సరళ తడబడి లోపలికి వెళ్ళిపోయింది. చంద్రమోహన్ జీపు స్టార్ట్ చేశాడు. ఇంట్లోకి వస్తుండగానే ఎడం చేతి పక్క స్టోర్ రూంలో గోధుమ రవ్వ బస్తాలు కనిపించాయి శ్రీనాథ్కి. వాటిని ఇది వరలో కూడా చూసినా ఆ విషయం ఏనాడు పట్టించుకోలేదు శ్రీనాథ్. ఈనాడు పసిపిల్లల నోటి ముందర కూడు అన్న చంద్రమోహన్ మాటలు గుర్తుకొచ్చాయి. ఎదురుగా తండ్రి కనబడగానే నిగ్రహించుకోలేక, నాన్న, పసిపిల్లల నోటి ముందర తిండి ఇలా కాజేయకపోతే మనకి గడవదా అన్నాడు బాధగా. నిర్ఘాంతపోయాడు జగన్నాథం. కొడుకు నోట ఇలాంటి మాటలు వినడం అదేం మొదటిసారి ఆయనకు. మండిపడిపోతూ, అప్పుడే మొదలైందన్నమాట. నువ్వు ఆ చంద్రంగాడితో వెళ్ళావని సోములు చెప్పినప్పుడే అనుకున్నాను ఏదో అవుతుందని. పొలం చూసిరారా అంటే ఆ చంద్రంగాడితో అడ్డమైన చోట్లకి ఎవరు వెళ్ళి రమ్మన్నారు నిన్ను? వాడొక నక్సలైటు గోండా. ఆ అమాయకులను రెచ్చగొట్టి అల్లర్లు లేవదీసి తనొక పెద్ద పొలిటికల్ లీడర్ అయిపోదామనుకుంటున్నాడు. వాణ్ణి పోలీసుల చేత కల్పించకపోతే నా పేరు జగన్నాథం కాదు. నువ్వు ఆ వెధవతో తిరిగావంటే జాగ్రత్త. ఈ గోధుమరావు బస్తాలు పసిపిల్లల నోటి ముందర కూడు అని వాడు చెప్పాడా? రుజువు చేయగలవా? రుజువు. నేను టోకునుకొని చిల్లరగా వ్యాపారం చేస్తున్నాను. నాకు లైసెన్స్ ఉంది తెలుసా? అన్నింటికీ లైసెన్స్ ఉంది. ఇలాంటి వెధవల 1,00,000 మంది ఏకమైనా నన్నేం చేయలేరు. నేను తలుచుకుంటే వీడిని శవం కూడా మిగలకుండా నాశనం చేయగలను. నువ్వు లోపలికి పో. ఈ గొడవలన్నీ నీకు అర్థం కావు అన్నాడు. నిజంగానే శ్రీనాథ్కేది సరిగ్గా అర్థం కాలేదు. అతనికంతా అయోమయంగా ఉంది. ఆ రాత్రి శ్రీనాథ్కి ఉధృతంగా అటాక్ వచ్చింది. వాడిని ఆ పొలాల వద్దకు పంపొద్దంటే విన్నారా? మీ ఛాదస్తమేమిది అని రాజ్యలక్ష్మి ఏడ్చింది. శ్రీనాథ్ కోలుకున్నాక, నువ్వు పొలాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అవన్నీ నేను చూసుకుంటాను. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకో అన్నాడు జగన్నాథం. తండ్రి వెళ్ళమన్నా వెళ్ళడానికి శక్తి లేదు శ్రీనాథ్లో. నీరసంగా మంచంలో వాలి, ఈ ఖైదు నుండి నాకు విముక్తి ఎప్పుడు అని ఆక్రోశించాడు తనలో తాను. గడియారం 8 కొట్టింది. దీక్షితులు లేవలేదు. అతడు అంత పొద్దెక్కే వరకు ఎప్పుడూ నిద్రపోడు సాధారణంగా. కాఫీ కుంపట ముందు కూర్చున్న రాజేశ్వరి, సరళ, పోయి మీ మామయ్యను లేపు అని ఒక కేక పెట్టింది. సరళ దీక్షితుల మంచం దగ్గరగా వచ్చి, లేమావయ్యా అంది. దీక్షితులు యా అంటూ ఏదో శబ్దాలు చేశాడు. కదలడానికి ప్రయత్నించి కదల్లేనని సూచించాడు. అతనికి కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. సరళ ఒక గావుకేక పెట్టింది. ఇంటిల్లపాది దీక్షితుల మంచం దగ్గర చేరారు. దీక్షితులకి పక్షవాతం వచ్చిందని తేలిపోయింది. అందరూ కాసేపు శోకాలు తీశారు. దీక్షితుల పెద్ద కొడుకు గోపాల్ అప్పటికి ఇంటర్ పాస్ అయ్యాడు. ఎద్దుబండిలో దీక్షితుల్ని పడుకోబెట్టుకుని ఆ టౌన్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఆ బండిలోనే తిరిగి వచ్చాడు తండ్రితో సహా. అక్కడ చేర్చుకోనన్నారు. బెడ్స్ ఖాళీగా లేవట. అదీగాక సీరియస్ కేసులు తప్ప చేర్చుకోరట. ఇంట్లోనే ఉంచుకుని మందులు ఇమ్మన్నారు. ఇవిగో మాత్రలు ఇచ్చారు. సీసా తెచ్చుకుంటే మందిస్తానన్నారు.
2-3 గంటలు ఆసుపత్రిలో డాక్టర్ల కోసం పొడిగాపులు పడిన అలసటతో నిస్పృహగా అన్నాడు గోపాల్. సరళ ముందుకొచ్చింది. ఎదురుగా దీక్షితులు. శరీరాన్ని ఎటూ కదిలించలేక కన్నీళ్లు కారుస్తోన్న దీక్షితులు. చుట్టూ నిరాశ, నిస్పృహ, దైన్యం. ఇంటర్ పాస్ అయ్యి బిఏ చదవడానికి స్తోమత లేక ఏం చెయ్యాలా అని సతమతమవుతోన్న గోపాల్. చిన్నప్పటి నుంచి ఇంటి చాకిరీతో థర్డ్ ఫారంతోనే చదువుకు స్వస్తి చెప్పేసిన పద్మ. జిల్లా పరిషత్ స్కూల్లో వరుసగా 7, 5, 3 క్లాసుల్లో ఉన్న సుశీల, సీత, రాధ అందరూ దీక్షితుల చుట్టూ నిలబడి సరళనే చూస్తున్నారు. ఏం చెయ్యాలో చెప్పవలసింది సరళ అన్నట్టుగా. ఆ విపత్కర పరిస్థితుల్లో సరళకు మొట్టమొదట గుర్తుకొచ్చింది శ్రీనాథ్. రాధని పిలిచి, శ్రీనాథ్ని ఒకసారి రమ్మని రాధా అని కబురు పంపించింది. పైకి వెళ్లిన రాధ బిక్కముఖం వేసుకుని కిందకొచ్చింది. శ్రీనాథ్ పడుకున్నాడట, లేపడానికి వీల్లేదని రాజలక్ష్మి గారు కసిరారు అని చెప్పింది. బాధపడ్డానికి కూడా సమయం లేదు సరళకి. తను వెళ్ళి ఎద్దుబండిలో కూర్చుని హాస్పిటల్కి పోని అంది. బండివాడు ఇప్పుడే కదండి ఎల్లొచ్చింది అన్నాడు. పర్వాలేదు పోని, నీకు బాడుగా ఇస్తాను, ఇంకా పైన కూడా ఇస్తాను అంది. బండివాడు హుషారుగా తోలాడు బండిని. బండివాడి సాయంతో దీక్షితుల్ని ఆసుపత్రి లోపలికి చేర్చింది సరళ. రౌండ్స్లో ఉన్న నర్సుని డాక్టర్ గారు ఎక్కడున్నారు అని అడిగింది. సరళ రూపము, ఆ అడిగిన తీరు చూసి నర్సు ఆ అమ్మాయి డాక్టర్ గారి బంధువు అనుకుని డాక్టర్ రూమ్ చూపించింది. తిన్నగా ఆయన గదిలోకి వెళ్ళిపోయి నమస్కారమండి అని ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సరళ. తన కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లయింది డాక్టర్ సుందర్రావుకి. సరళ అలా దర్జాగా తన ముందు కుర్చీలో కూర్చునేసరికి ఆ అమ్మాయి ఎవరో సిఐడి కూతురై ఉండాలి అనుకున్నాడు. ఏం కావాలండి అన్నాడు. మెరుపులు విరజిమ్మే సరళ ముఖం మీద నుండి చూపులు తిప్పుకోలేక, మా అంకుల్కి సడన్ గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి, వెంటనే వైద్యం చేస్తే ఏదైనా ప్రయోజనం ఉందని ఆశ అంది. ఎక్కడున్నారు? కారిడార్లో బలపైన పడుకోబెట్టాను. చూద్దాం పదండి. డాక్టర్ సుందర్రావు వచ్చి దీక్షితుల్ని చూశాడు. అతడిని అంతకుముందు చూడనేలేదో, చూసి మరిచిపోయాడు. ఏ కారణం చేతో కాని ఆ విషయం ఎత్తనేలేదు. సరళ అసలు మాట్లాడలేదు. సుందర్రావు నర్సుని పిలిచి ఏదో మాట్లాడి దీక్షితుల్ని ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా చేర్చుకున్నాడు. ఏవో మందులు బలవంతాన దీక్షితుల చేత మింగించాడు. తర్వాత సరళ వైపు తిరిగి, ఈయనను ఒక వారం రోజులు ఇక్కడ ఉంచుతాను, తర్వాత చూసుకుందాం. ఈయనకు కావలసిన మందులు ప్రస్తుతం ఆసుపత్రిలో లేవు. అయినా పర్వాలేదులేండి, తెప్పిస్తాను. అలా తెప్పించే అధికారం ఉంది నాకు. మీరేమీ కంగారు పడకండి. మీరెక్కడుంటున్నారు అన్నాడు. సరళ చెప్పింది. ఏదైనా అవసరమైతే కబురు చేస్తాను, లేకపోతే నేనే వచ్చి చెబుతాను. ఏం భయం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ చిరునవ్వుతో అంది సరళ. దట్స్ ఆల్ రైట్. రేపు మళ్ళీ ఒకసారి వచ్చి కనపడండి. తప్పకుండా డాక్టర్, మీ మేలు మరిచిపోలేను. బయటకొచ్చి ఎద్దుబండిలో కూర్చుంది. మావయ్యని ఆసుపత్రిలో చేర్పించగలిగానని సంతృప్తిగా నిట్టూర్చిందే కాని ఆ క్షణాల్లోనే తన జీవితం మరో వికృతపు మలుపు తిరుగుతోందని ఊహించలేకపోయింది. సరళ ఇంటికొచ్చి దీక్షితుల్ని ఆసుపత్రిలో చేర్పించొచ్చానని చెప్పిన తర్వాత రాజేశ్వరి ఆశ్చర్యంగా, గోపాల్ వెళితే చేర్చుకోలేదు, నువ్వు వెళితే చేర్చుకున్నారా అంది. గోపాల్ రోషంగా, నేను ఆడపిల్లను కాను, అందంగా ఉండను, నా ముఖం ఎవరు చూస్తారు అనేశాడు. అతని మాటలకు సరళ మనసు చివుకుమన్న లోపల నుండి అది నిజం అని అరిచారెవరో. సరళకు భయం వేసింది. 11-12 గంటల ప్రాంతంలో శ్రీనాథ్ కిందకి దిగి సరళ వాళ్ళ ఇంటికొచ్చాడు. అతడు ఇదివరకులా బిడియపడ్డం లేదు. తనకు రావాలని అనిపించినప్పుడు తిన్నగా సరళ దగ్గరకు వచ్చేస్తున్నాడు. రాజేశ్వరి నోటితో ఏమీ అనకపోయినా అతడొచ్చినప్పుడల్లా ఆవిడ చూపులు సరళను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మీ మావయ్య గారికి పక్షవాతం వచ్చిందా అని అడిగాడు సరళని. అవును, ఆసుపత్రిలో చేర్పించాను. వారం రోజులు అక్కడ ఉంచుకుంటానన్నారు డాక్టర్ గారు. మరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు సోములు చెప్పాడు. ఈ ఆపద మా నెత్తి మీదకు ముంచుకురాగానే నాకు మొట్టమొదటి గుర్తుకొచ్చిన వాడివి నువ్వే శ్రీనాథ్. నీకే ముందుగా కబురు చేశాను. కానీ మీ అమ్మగారు నువ్వు పడుకున్నావని, లేపడానికి వీల్లేదని చెప్పారట. అప్పుడిక నేనే బయలుదేరాను. ఇంతలో రాధ చిన్నపిల్ల గనుక శ్రీనాథ్ దగ్గర చనువుగా చేరి గోపాల్ వెళితే డాక్టర్ గారు ఆసుపత్రిలో చేర్చుకోనని పంపించేయడము, సరళ వెళితే చేర్చుకోవడము అభినయపూర్వకంగా చెప్పింది. డాక్టర్ గారు నీకు తెలుసా సరళ అన్నాడు శ్రీనాథ్ ఆశ్చర్యంగా. తెలీదు, ఇప్పుడే పరిచయం చేసుకున్నాను. చాలా మంచివారు. ఆసుపత్రిలో మందులు లేకపోయినా తెప్పించిస్తామన్నారు. శ్రీనాథ్ మాట్లాడలేదు. అతని మనసంతా ఎందుకో చేదుగా అయింది. శ్రీనాథ్, నువ్వు నాకు ఒక సాయం చేయాలి. చెప్పు. మీ నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఎందరో ఉంటారుగా, నాకేదైనా ఉద్యోగం ఇప్పించమని అడగలవా? నువ్వు ఉద్యోగం చేస్తావా? చెయ్యకపోతే ఎలా?
మావయ్య అలా మంచాన పడితే మా కుటుంబాన్ని పోషించుకోవద్దు? సరే, అడుగుతాను. కొంచెం సేపు కూర్చుని వెళ్ళిపోయాడు శ్రీనాథ్. ఆ పరిస్థితుల్లో సరళకి ఎలాగైనా సహాయపడాలని చాలా కోరికగా ఉంది శ్రీనాథ్కి. కానీ మార్గం తోచడం లేదు. ఆ మరునాడు సరళ దీక్షితుల్ని చూడ్డానికి ఆసుపత్రికి వెళ్ళింది. గోపాల్ నేను వెళ్ళను అనేశాడు. రాజేశ్వర్ కూడా సరళనే వెళ్ళమంది. సరళ కూడా తను వెళ్ళడమే మంచిదని తోచింది. సరళ వెళ్ళేసరికి దీక్షితులకి గ్లూకోజ్ నీడిలు ఎక్కిస్తున్నారు. డాక్టర్ని చూసి నమస్కారమండి అంది సరళ. డాక్టర్ చిరునవ్వుతో తల వంచి నమస్కారం అందుకొని, చూసారా, మీ మావయ్య గారికి గ్లూకోజ్ ఎక్కిస్తున్నాం. అదే ఆయనకు ఆధారం. ఇంకా ఆహారం తీసుకోవడానికి ఆయనకి నోరు స్వాధీనం కాలేదు. గాబరా పడకండి, త్వరలోనే నయమవుతుంది. మీరలా నా రూంలో కూర్చోండి, వచ్చి మాట్లాడతాను అని మరో బెడ్ దగ్గరకు వెళ్ళిపోయాడు. సరళ కొంచెం సేపు దీక్షితుల దగ్గర కూర్చుంది. దీక్షితులు సరళను గుర్తుపట్టినట్లు అతని కనురెప్పలు రెపరెపలాడాయి. చెయ్యి కదిలించడానికి ప్రయత్నించాడు, కాని కదిలించలేకపోయాడు. కనుకొలుకులు చెమ్మగిల్లాయి. ఆ నీటి బిందువులు తన పైట కొంగుతో తుడిచింది సరళ. మళ్ళీ డాక్టర్ రూంలో కూర్చోవలసిన అవసరమేమిటో అర్థం కాలేదు. కాని అతనిని ఎదిరించి వెళ్ళలేకపోయింది. డాక్టర్ రూంలోకొచ్చింది. దీక్షితుల జబ్బుతో ప్రారంభించి అది ఇది గంటసేపు మాట్లాడాడు డాక్టర్ సుందర్రావు. అతను నవ్వినప్పుడు నవ్వుతూ, అతడేం చెప్పినా ఊకొడుతూ చచ్చినట్లు అంతసేపు కూర్చుంది సరళ. అప్పటికింకా అతడు మాటలు ఆపేలా కనిపించలేదు. చివరకు వినయంగా లేచి నుంచుని మధురంగా నవ్వుతూ, మా అత్తయ్య నా కోసం ఎదురు చూస్తుందండి, రేపొస్తాను అని బయలుదేరింది. సరళను గుమ్మం వరకు సాగనంపుతూ, రేపు తప్పకుండా రండి అన్నాడు. సరళ మనసంతా చికాకుతో నిండిపోయింది. డాక్టర్ తనను ప్రత్యేకించి రేపు రండి అని ఆహ్వానించడమేమిటి? అలా గంటలకు గంటలు తనతో కబుర్లేమిటి? తన మనసు చీదరతో కంపరమెత్తిపోతున్న చిరునవ్వుతోనే మాట్లాడింది. తప్పదు, మావయ్య ఆరోగ్యం ముఖ్యం. తను ఉద్యోగం చూసుకోవాలి, లేకపోతే ఇల్లు గడిచే మార్గం లేదు. శ్రీనాథ్ తండ్రికి చెప్పాడో లేదో, తనంటే ఎంత అభిమానమున్నా నిర్భయంగా తండ్రి ఎదుట మాట్లాడలేడు. ఆ సాయంత్రం శ్రీనాథ్ దగ్గరకొచ్చింది. జగన్నాథం ఇంట్లోనే ఉన్నాడు. శ్రీనాథ్, మీ నాన్నగారికి నా ఉద్యోగం విషయం అడిగావా అంది. లేదు, తర్వాత అడుగుతాను నసుగుతూ అన్నాడు శ్రీనాథ్. తను వెళ్ళిపోయిన తర్వాత అసలు అడుగుతాడో అడగడో అని భయం వేసింది సరళకు. అలా కాదు, ఇప్పుడే అడుగు అని బలవంతం పెట్టింది. చివరకు శ్రీనాథ్ తండ్రి దగ్గరకొచ్చి సరళకు ఉద్యోగం చూసి పెట్టమని అడిగాడు. జగన్నాథానికి సరళ శ్రీనాథ్ గదిలో ఉన్నట్లు తెలుసు. సరళ శ్రీనాథుల సాన్నిహిత్యం, శ్రీనాథ్ మనసులో సరళ పట్ల ఉన్న అభిమానం చాలా కంటకంగా ఉన్న జగన్నాథానికి అతడు గట్టిగా నవ్వి, సరళకు ఉద్యోగం కావాలంటే నీ రికమెండేషను నా రికమెండేషను దేనికిరా? పరమ కర్కోటకపు మనిషి ఆ డాక్టర్ సుందర్రావుతో మాకు వైద్యం చేయించుకుంటోంది. జిల్లా పరిషత్తు చైర్మన్ని కలుసుకుని 2 చిరునవ్వులు పారేమను, అదే వస్తుంది ఉద్యోగం అన్నాడు. ఈ మాటలన్నీ సరళకు వినిపిస్తాయని ఊహించి శ్రీనాథ్ కలవరపడుతూ ఉండగానే సరళ నేరుగా జగన్నాథం గారి దగ్గరికి వచ్చేసింది. సహాయం చేయకపోయినా మంచి సలహా ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అని చరచరా వెళ్ళిపోయింది. దిమ్మెరపోయాడు జగన్నాథం. చూసావురా ఎంతకు తెగించిందో అన్నాడు కొడుకుతో. తండ్రి మాటలు వినిపించుకునే స్థితిలో లేడు శ్రీనాథ్. అతడు అతడు సరళ చరచరా నడిచి వెళ్ళిపోయిన వైపు మతిలేని వాడిలా చూస్తూ ఉండిపోయాడు.